నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. జగన్ రెడ్డి వైకాపా తీరు మారకపోతే ప్రజలే వారిని తరిమి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలని చూసే కుట్రను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రప్పారప్ప నరుకుళ్లు, తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేసినందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమయ్యారనే విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన చీఫ్ విప్ జీవి, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, చట్టాల్ని గౌరవిస్తున్నామని, జగన్లా ఇళ్లకు తాళాలు వేసి ఎవరిని నిర్బంధించటం లేదన్నారు. వారి హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కాబట్టే పల్నాడు జిల్లా ఆత్మకూరులో దళితులను గ్రామం నుంచి బయటకు తరిమివేయడమే కాక పరామర్శించడానికి వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకున్నారని మండిపడ్డారు. అట్లాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నాడు జగన్. రెడ్ బుక్ అంటే ఏంటి? మీరు అనుకునే రెడ్ బుక్ కాదు. మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇనప గొలుసులేసి ఇంట్లో నుండి బయటికి రాకుండా చూశారు. ఒక దళితుల్ని ఆత్మకూరు గ్రామంలో ఊళ్ళో నుండి బయటికి గంటేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తానంటే వెళ్లకుండా ఉంచారు. అది రాజారెడ్డి రాజ్యాంగం. రెడ్ బుక్ అంటే రౌడీయిజం, గూండాయిజానికి సంఖ్యలు. రెడ్ బుక్ అంటే ధర్మాన్ని, న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేదే రెడ్ బుక్. అట్లాగే ఎవరైతే దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేస్తారో, అరాచకాలు చేస్తారో అలాంటి వారి గుండెల్లో దూసుకుపోయేదే రెడ్ బుక్. తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించేదే రెడ్ బుక్. ఈరోజు చట్టాన్ని గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ రోజన్నా సరే చట్టాన్ని గౌరవించారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార గర్వంతో ఎర్రవిగారు. అందుకే ఈరోజు 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి? ఏ రోజున ఆత్మపరిశీలన చేసుకున్నారా? మీరు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు? నిన్న వచ్చారు సత్తెనపల్లి వచ్చి రపరప నరికేస్తాం జగనం అంటే, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుమతితోటి, ఒక మాజీ ముఖ్యమంత్రి అనుమతితోటి ఈ పోస్టర్లు రిలీజ్ అయినాయి. సో ఇలాంటి వాటిని ప్రోత్సహించవచ్చా? రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం. అసలు ఒక విషయం, ఇంతవరకు ఓడిపోయిన తర్వాత మరి 152 సీట్ల నుండి 11 సీట్లు పడిపోయింది. దానికి కారణం ఏంటని చెప్పేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోకపోవటం చాలా దురదృష్టకరం. ఈ రపరపలు, తప్పుడు కేతులు, దౌర్జన్యాలు, దుర్మార్గాల కోసమే 152 సీట్ల నుండి 11 సీట్లకు వచ్చింది. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్రం నుండి మిమ్మల్ని తరివేసే రోజులు వస్తాయి. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుండి తరివేస్తారు. ఈరోజు కమ్మ సామాజిక వర్గం మీద ఈరోజు ఎంతో కపట ప్రేమ చూపిస్తూ ఉన్నాడు జగన్. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కమ్మవారికి ఒక మంత్రి ఇవ్వలేదు నువ్వు. ఈరోజు ఎందుకు ఈ కపట ప్రేమ? కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెడితేనే తన అధికారం వస్తుందని ఒక పిచ్చి నమ్మకం. ఇప్పటికైనా భ్రమల నుండి బయటికి రావాలా. ఈరోజు సమాజం ముందుకెళ్ళాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటారు చంద్రబాబు గారు. కులాల మధ్య చిచ్చు పెడితే, మతాల మధ్య చిచ్చు పెడితేనే అధికారంలోకి వస్తానని నమ్ముతాడు జగన్. అందుకే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాడు కాబట్టి అడ్రస్ లేకుండా పోయాడు. ఈరోజు మరి ఎంతమంది మీద ఏబి వెంకటేశ్వరరావు, అలాగే గతంలో ఎన్నికల కమిషనర్ చేసినటువంటి నిమ్మగడ్డ ఏం చేశారు మీరు? కమ్మవారి ఇంతమంది మీద మీరు వేధింపులు చేయలేదు. సమైక్య రాష్ట్రంలో కూడా కమ్మవారికి మంత్రి సీట్ ఇచ్చారు. కానీ అన్యాయం చేసింది నువ్వు. కులాలను టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ రోజుకి ముసలి కన్నీరు గారుస్తాం, కపట ప్రేమ చూపించడం అది మీకే చెల్లింది. ఇలాంటి కపట ప్రేమలు ప్రజలు నమ్మరు.
ఇలాంటి దుర్మార్గాలు నమ్మరు. ఎవరండి? ఎవరిని మీరు పరామర్శించింది? బెట్టింగ్లో చనిపోయిన వాళ్ళకి, అంటే 100 మందిని ముంచి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి బెట్టింగ్లు పెట్టి నట్టేట అందరినీ ముంచి చచ్చిపోయిన వాళ్ళకి విగ్రహాన్ని ఏర్పాటు చేపించి దాన్ని రాజకీయాలకు వాడతారా? శవ రాజకీయాలను నమ్ముకున్నాడు జగన్, అసత్య ప్రచారాన్ని నమ్ముకున్నాడు జగన్. గతంలో కూడా అసత్య ప్రచారాలు, దుర్మార్గ ప్రచారాలు ఎన్నో చేశారు. దాన్ని నమ్ముకొని ఆ గతి పట్టింది. ఈరోజు మళ్ళీ అదే బాటలో పోతున్నారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, వీటినే నమ్ముకుంటున్నారు తప్ప గతంలో చిత్తుగా ఓడిపోయాము, పద్ధతి మళ్ళీ మార్చుకుందాం అనే ఆలోచనలో లేపడం దురదృష్టకరం. బెట్టింగులతో చనిపోయినటువంటి వాళ్ళు అందరి చేత డబ్బులు వసూలు చేసి వాళ్ళందరినీ ముంచేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో విస్తృత సన్నాహాలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మరియు ఇతర అధికారులతో, ముఖ్య నాయకులతో సమావేశమై యోగా డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జీవి మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ మక్కెల మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ 27వ తారీఖు జరిగే ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచంలో అనేక కొత్త రికార్డులు బద్దలు చేస్తూ ఉంది. ప్రపంచానికి ఒక గొప్ప సందేశం. మన భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మానసిక ఆనందం కోసం, ఒక శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ విధంగా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ యోగాని ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి అని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా జీవితంలో ఒక భాగం అవ్వాలని ఈరోజు చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకే ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అందు గురించి ఈరోజు 27వ తారీఖు ప్రధానమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక విశేషం. దీనికి ఈరోజు చంద్రబాబు గారు ఒక ప్రత్యేక దృష్టితోటి ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రత్యేకంగా భీమిలి నియోజకవర్గం నుండి సుమారు 60,000 నుండి 70,000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మన గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా భీమిలి నియోజకవర్గం నుండి సుమారుగా 70,000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనబోవటం ఎంతో విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ డే వేడుకలను పురస్కరించుకుని వినుకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రాముఖ్యతను, దాని సేవలను ప్రజలకు తెలియజేశారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రజలకు మరింత చేరువ కావడానికి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి కట్టుబడి ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెవెన్యూ మీద ఉన్న అందరికీ అపోహలు అనేది బాగా ఉన్నాయి. వాటి గురించి మనకి ఇప్పుడు ఒక డే అనేది కూడా మనకి కేటాయించడం జరిగింది. ఎప్పుడు 2024లో, అంతకుముందు ఎప్పుడు రెవెన్యూ డే అనేది కానీ ఎటువంటిది ఏమీ లేదు. మనకు వచ్చేటప్పుడు ప్రత్యేకంగా 2024లో మనందరూ కూడా మన అసోసియేషన్ కానీ రెవెన్యూ తరఫున మనం చేస్తున్న వర్క్ విషయంలో కానీ అటన్నిటి కూడా మనం చేసే విధానాలు అన్నింటి కూడా పైకి తీసుకెళ్లి అందరితో కూడా చెప్పి వాళ్ళందరితో కూడా ఈ డే అనేది మనందరం కూడా సాధించుకున్న డే కాబట్టి మనందరం కూడా దీనికి గర్వంగా కూడా ఫీల్ అవ్వాలా. ఏ డిపార్ట్మెంట్కి లేని అన్ని వర్క్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ అయ్యి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా ఏది సాధ్యం కాంది మన డిపార్ట్మెంట్ లోనే రెవెన్యూ దాంట్లోనే సాధ్యమైంది. మనందరం రెవెన్యూ ఎంప్లాయీస్ గా ఉన్నందుకు మాత్రం ముందుగా మనందరం గర్వించాలా.
ఎందుకంటే ప్రతి ఒక్క జనాలతో ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క జనాలైనా సరే, ఎవరైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా అప్లికెంట్ అయినా సరే, ప్రతి ఒక్క దానికి ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరికైనా డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తొచ్చింది. మీరు లోకల్ పబ్లిక్లో ఏమైనా ఇష్యూస్ జరిగినా, ఏమైనా సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్ కూడా ఎవరికి గుర్తురాదు. ఫస్ట్ మెయిన్ రాగానే ముందుగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ ఏది అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే, ఎవరున్నా సరే, ఎక్కడైనా సరే ఎవరికి కాల్ చేయాలని ఇమీడియట్ గా కాల్ చేసేది ఎవరికంటే రెవెన్యూ వాళ్ళకే కాల్ చేస్తారు. సార్ మా దగ్గర ఈ విధంగా ప్రాబ్లం ఉంది, ఈ విధంగా సమస్య ఉంది, కాబట్టి మీరు కొంత పరిష్కరించాలంటే మనం ముందు వెంటనే రియాక్ట్ అయ్యి చేస్తామనే ఉద్దేశంతో జనాల్లో ఉంది. కాబట్టి అదొకటి మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అది మాత్రం మళ్ళీ ఏదైనా సరే సర్టిఫికేట్స్ కానీ ఏదున్నా సరే, ప్రతి ఒక్క సమస్యలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రజెంట్ రియాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్ ఏది ఉంది అంటే కనుక ముందుగా తీసుకునే డిపార్ట్మెంట్ రెవెన్యూనే అంటారు. ఏదైనా సమస్యలు వచ్చినా మన్నే అడుగుతారు, బాధలు వచ్చినా మన్నే అడుగుతారు, తిట్టినా సరే మన్నే తిడతారు. కానీ ఎందుకని అది మనం తిట్టినా సరే ఫీల్ అవ్వం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వతంత్రంగా తిడుతున్నారు. ఆ డిపార్ట్మెంట్కి వచ్చి కొన్ని సమస్యలు అనేది ఉంటానే ఉంటాయి. రెవెన్యూలో లేని రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు జరిగిపోతూ ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్లో. ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్లో క్లబ్ చేయడం వల్ల కొన్ని రికార్డ్స్ అని జిగ్జాగ్ జరగడం జరగటం వల్ల దానివల్ల సమస్యలు కూడా ఏర్పడటం జరిగింది. రికార్డ్ వర్క్లో కానీ ఏ వర్క్లో అయినా సరే వాటన్నిటిలో కూడా సమస్యలు ఏర్పడటం వల్ల రికార్డు కొంచెం ప్యూరిఫికేషన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికి కూడా మనందరం తీసుకున్న రికార్డ్ ఏదంటే 100 సంవత్సరాల రికార్డ్నే ఈ రోజు నాటికి కూడా ఉండి దాన్ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానివల్ల చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. జనాలు రకరకాల వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యల మీద వస్తూ ఉంటారు. మనం ఓపిక్గా పేషెన్సీగా మన ఇంట్లో వాళ్ళు కోపడం కానీ మనం వెంటనే కోపడతా ఉంటాం. జనాలు రాగానే మనం ఎన్ని తిట్టినా సరే మనం కోపడం, ఎందుకంటే మనం పేషెన్స్గా ఉండి చేస్తూ ఉంటాం. దానివల్లే కొంతమంది అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇష్యూస్ కూడా మన అందరూ కూడా ఫేస్ చేసుకొని ముందుకు జరుగుతూ ఉంది. ఈరోజు చాలా మంది విఆర్ఓస్, ఇక్కడ అందరూ విఆర్ఓస్ ఉన్నారు, విఆర్ఏస్ ఉన్నారు, అందరు రిటైర్డ్ తహసీల్దార్స్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండిపోయి అందరినీ కూడా జనాలు వచ్చే వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మనందరం కూడా ఉన్న సాధ్యమే సరే జనాలకి మనం సమాధానం ఓపిక్గా పేషెన్సీగా చెప్పడం నేర్చుకోవాలా. అదొకటి మాత్రం ముందుండాలా. మనం ఎట్టగా ర్యాష్ పెట్టగలం, ఎందుకంటే మనం 10 మందితో మాట్లాడేటప్పటికల్లా మనకు కూడా కొంచెం పేషెన్స్ అనేది పోద్ది. కానీ ఆ 10 మందితో మాట్లాడేటప్పుడు కూడా మనం పేషెన్స్గా ఉండి జనాలకి సమాధానం అనేది సక్రమంగా అందరికీ చెప్పి మనకున్న దాంట్లో మనం చేసే విధంగా చూసేటట్టుగా చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఇంకా మిగతా వర్క్స్ అంటారా, సార్ చెప్పారు మనకి రెవెన్యూలో ప్రత్యేకంగా ఈ వర్క్ ఆ వర్క్ అనేది ఏముండదు. మనకు కొన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని కేటాయించినాయి. ఇవి జాబ్ చాట్ అని ఒకటి ఉంటుంది. మనం జాబ్ చాట్ని దాటి కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. మన రెవెన్యూలో ఆల్ డిపార్ట్మెంట్స్ దానికి జాబ్ చాట్ దాటి కూడా మనం ఉద్యోగాలు చేసే పని కూడా ఉంది. కాబట్టి 24 hours కూడా ఏ టైం అయినా సరే మనం రెస్పాండ్ అవుతాం. ఏదైనా బ్యాంక్ కానీ వేరే అదర్ దానికి సంబంధించిన వాటిలో కూడా వాళ్ళకి టైం లిమిట్ అనేది ఉంటుంది. మనకి టైం లిమిట్ అనేది ఏమీ లేకుండా ఏ టైం అయినా సరే ఏ టైంలో అయినా సరే స్పందించి ఏ టైంలో అయినా సరే ఫోన్లు అయితే ఏ టైంలో వెళ్ళగలిగేది మన డిపార్ట్మెంట్. దాంట్లో ఉన్న మన డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన మన డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా వేరే డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కావాలన్నా సరే కన్సల్ట్ ముందు అడిగే డిపార్ట్మెంట్. వినుకొండలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. వినుకొండ పట్టణంలోని సర్వే నంబర్ 212లో మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సీలింగ్ భూమిని వెంటనే రద్దు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తోట ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ మండలం గణేశునిపాలెం భూములకు సంబంధించిన పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చి లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలని కోరారు. అలాగే వినుకొండ పట్టణంలోని నిరుపేదలకు తక్షణమే ఇంటి స్థలాలను మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరాహార దీక్షలు ప్రధానంగా వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి 212 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి గత 2 నెలల నుంచి మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టి వెంటనే అక్రమంగా రిజిస్టర్ అయినటువంటి రిజిస్టర్ మొత్తం కూడా రద్దు చేయమని డిమాండ్ చేశాం. ఈ రోజు 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ సమస్యని పరిష్కారం చేయడంలో
పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వ అధికారులు, మరోవైపున పాలక వర్గాలు మొత్తం కూడా వైఫల్యం చెంది ఈ నేపథ్యంలో సోదర ఎమ్మెల్యే పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కలుపుకొని ఈ రోజున నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. నిరాహార దీక్షల సమస్యల్ని పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు కదలగలేకపోతే ఒక 3 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో వంట వార్పు అక్కడే పెట్టి ఈ సమస్యల పరిష్కారం అంత వరకు కూడా అక్కడే ఆందోళన కార్యక్రమం కూడా కొనసాగుతుందని మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ వినుకొండ పట్టణంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నారు ప్రభుత్వ అధికారులు. కానీ పేదలకి లేదా అట్టడుగున్న దళితులకి ఈ భూములు పంచడానికి ముందుకు రావటం లేదంటే ఈ రోజు ఈ పాలక వర్గం ఎవరి వైపు నుందో కూడా అర్థం చేసుకోమని మనవి చేస్తున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి వినుకొండ మండలంలో ఉన్నటువంటి గణేశ్వరపాలెం గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే గత 2005 సంవత్సరంలో 750